ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాలకు రహదారులతో సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. కృత్రిమ మేధో సంపత్తిని అందిపుచ్చుకోవడంలో యువతను అగ్రస్థానంలో నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పర్యాటక రంగంలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ రోజు పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించినట్లయితే సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల నుండి నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించిన 48 గంటలలో వారి ఖాతాలలో నగదు మొత్తం జమ చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అపీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈ రోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్లపై కూడా పోతున్నా, మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం. ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. గిరిజన గ్రామాలకు రహదారులతో సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మక్కువ మండలం బాగుజోల గ్రామం నుండి సాలూరు మండలం సిరివర గ్రామం వరకు సుమారు 9.50 కోట్ల రూపాయల వ్యయంతో 9 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు డోలీ మోతలు ఉండకూడదనే లక్ష్యంతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో ఒక దగ్గర ఉంటే రహదారులు వేయడం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ, దాదాపు 4,000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. 20 మంది నివసించే, 40 మంది నివసించే ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం 3 విడతల చొప్పున అనుకున్నాం. తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి, మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేధో సంపత్తిని అందిపుచ్చుకోవడంలో యువతను అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆ దిశగా అనేక ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటోందన్నారు. కాగా రాష్ట్రంలో డీప్ టెక్ను అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలను చేసుకుంది. ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీ తన పరిశ్రమ భాగస్వామి అమెజాన్ వెబ్తో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏఐ ఫోకస్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఇన్నోవేషన్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్తో ప్రభుత్వం మరో ఒప్పందం కూడా చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉండవల్లి నివాసంలో నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. అమరావతిలో 2027వ సంవత్సరంలో జాతీయ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయనగరంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ హాల్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతిరాజుతో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాంధ్రప్రదేశ్గా రూపొందించే లక్ష్యంతో అత్యుత్తమ క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అన్ని ప్రాంతాల్లో
క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పర్యాటక రంగంలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాను ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. దీని ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి పర్యాటకం విషయంలో ఒక ప్రత్యేకత. 2 రోజుల క్రితం విజయవాడలో ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించి వివిధ ప్రాంతాల్లో మనం టూరిజం సర్క్యూట్స్ తయారు చేయడానికి వీలుగా వారందరినీ ఆహ్వానించడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో ప్రమాణం 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. తీవ్ర అల్పపీడనం వల్ల రానున్న 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కాగా రైతులు వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో వరి పంట నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసి ముద్దైన రంగు మారిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. కర్మాగారాలలో భద్రతా చర్యలతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు ఫ్యాక్టరీస్ బాయిలర్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్మాగారాలలో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి అపారమైన గౌరవమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీజేపీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా గౌరవించిందని తెలిపారు. దేశంలో అంబేద్కర్ నడియాడిన 5 ప్రదేశాలలో పంచతీర్థ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని అన్నారు. అంబేద్కర్కి భారతరత్న పురస్కారాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి గుర్తు చేశారు. కాగా దేశానికి జమిలీ ఎన్నికలు కొత్త కాదని గతంలో జరిగాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాలకు రహదారులతో సహా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. కృత్రిమ మేధో సంపత్తిని అందిపుచ్చుకోవడంలో యువతను అగ్రస్థానంలో నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.
రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.